చెయ్యండి, ఎవరో ఒకరు చేయడం కావాలి. అసలే రోజు అడుగుతున్నాను, ఏమండి ఎవరో రావట్లేదు మా ఇంటికని. వావ్, చూపించు. బాగుందా? చాలా బాగుంది. ఇంకోటి ఇంకోటి తెంపి పరువుకి వచ్చేస్తే తెంపి తెంపి అయితే సూపర్. భలే పండి. పొన్నగంట కూర. అది ఇది సీల్ బచ్చలేదంటారు, ఏదో సీల్ బచ్చలేదు అంటారు. అది ఉండమ్మ. అవునా? అక్కడ అక్కడ ఉన్నాయేటి? అటుకేసేయమ్మా, అలాగే వాటికేసి. డింపుల్ ఎలాగుంది మా తోట? బాగా చెప్పు. అందరూ మా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, చెప్పండి. ఏమా? డ్రాగన్ ఫ్రూట్ 3 రకాలు ఉన్నాయి. చాలా బాగుంది, బాగా పెంచావు. వంకాయలు 4 వంకాయలు ఉన్నాయి. కొనుక్కోక్కర్లేదు కూరగాయలు. కానీ వంకాయలు తిన్నోళ్ళు ఎవరు లేరు కదా మా ఇంట్లో. అవునా? నల్లేరు అందులో వేసాను. అక్కడ బాగా పెరిగిపోయింది, అది గాలికే పెరిగిపోతుంది. అది పింక్ వచ్చింది, ఇదే దాంట్లోనే. అంటే ఇంకా పండాలేమో. మంచిగా ఉంది. అవునా? వచ్చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లోనే పసుపు దంచే కార్యక్రమం పెట్టుకున్నామండి. మా అబ్బాయి మ్యారేజ్ అనమాట. అయితే ఇప్పటి నుంచి మేము అన్నీ పెళ్ళి సామాను అన్నీ కొనుక్కోవాలని చెప్పి మేము ప్రార్థన పూర్వకంగా అన్నీ పెట్టుకున్నాం. అందరూ వచ్చారనమాట. వస్తూ మేడ ఎక్కి మరి అక్కడ ఉన్న జాంకాయలు అవన్నీ కూడా మరి తెంపారండి. తిన్నారు, చాలా బాగుందన్నారు. ఒకటి ఏంటంటే ఎవరైనా వస్తే బాగుంటుందని అనుకున్నాము, కానీ ఈసారి 3 వచ్చారండి మేడ మీదకి. అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఈ మొక్కలన్నీ చూసి చాలా సంతోషించారు. మరి ముఖ్యంగా ఏంటండి, ఈ చెట్లు పెంచినప్పుడు పైనున్న చిగురు లాంటివి ఉంటాయి కదా, అది ఆ పైన కట్ చేస్తే ఇంకా గుబురుగా వస్తాయి అన్నమాట. అందుకే ఈ టైంలోని ఈ సీజన్లో ఏంటంటే ఈ చామంతి చెట్లు మరి నేను సెపరేట్ చేశాను. ఇవేంటంటే మరి వర్షం పడితే ఎప్పుడు ఇదే సమయం అండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే మరి మొక్కలన్నీ కూడా మనం సెపరేట్ చేసుకుంటే ఈ వర్షానికి బాగా పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి జామ చెట్టు చూసారు కదా, మొత్తం కాయలన్నీ అయిపోయాయండి. దగ్గర ఒక డజన్ కాయల్లాగా వచ్చేయండి. ఇదిగోండి ఇప్పుడు ఉన్న ఒకే ఒక కాయ. మరి మల్లి చెట్టు సీజన్లోనే పెద్దగా రాలేదు, మరి ఎందుకో తెలియదు. ఒక్కొక్కసారి వస్తాయండి, ఒక్కొక్కసారి రావు. మరి ఇంకేం చేయలేము, ఇవ్వాల్సిన పోషకాలన్నీ కూడా ఇస్తున్నాం. ఇదిగోండి ఈ చామంతి చెట్లు కొమ్మలే కట్ చేసి మొత్తం ఇవన్నీ కూడా ఇలాగా పెట్టాం కదా. ఇవి ఏంటంటే మరి అక్టోబర్ నవంబర్ ఆ టైంలోని మంచి నవంబర్ టైంలో మొగ్గలు వస్తాయండి. డిసెంబర్ కల్లా బాగా మా పువ్వులతో ఉంటాయన్నమాట. లాస్ట్ ఇయర్ అంతా మీకు చూపించాను కదా. ఇగోండి ఈ వంకాయలు కూడా ఈ లేతగా ఉన్న కాయలు ఇప్పటి నుంచే కట్ చేస్తే మనం వండుకోవడానికి బాగుంటుందండి. లేకపోతే ముదిరిపోతున్నాయి. చెట్టుకు ఉంచేస్తే కాయ పెద్దదవుతుంది కదా అని ఉంచితే ముదిరిపోతున్నాయి. ఈసారి ఏంటంటే పెద్ద టబ్బులోని మొత్తం వంకాయ చెట్లన్నీ ఒక దాంట్లోనే వేసేస్తానండి. ఒక 4-5 ఉన్నాయి వంకాయ చెట్లు. పెద్ద టబ్బులో వేసామనుకోండి మనకి సంవత్సరం పొడుగునే అలాగా ఎమర్జెన్సీగా వస్తూ ఉంటాయన్నమాట. అది ఎందుకంటే ఇంట్లో పండేవంటే ఒక రకమైన ఆనందం, ఆ రుచి వంటి కూడా బాగుంటుంది. అలాగేనండి కాకరపాదు వస్తుంది. ఇవన్నీ కూడా మనం నీళ్ళు కడిగేసిన
నీరేనండి అంతా కూడా ఆ విత్తనాలు పడి వచ్చిన మొక్కలు వాటిని నేను సెపరేట్ చేస్తాను. వచ్చిన దాన్ని కాపాడుకొని వస్తానండి అంతే. లేని దానికోసం ఆరాటం ఉండదు. ఎందుకంటే మనం వేసామనుకోండి దాన్ని చాలా కేర్ఫుల్గా మనం చూడాలి. ఇవి అనుకోండి ఇవి పర్వాలేదు, ఎలా పడితే అలాగా ఎదిగిపోతాయి. కానీ ఇంకోటి ఏంటంటే క్రీపర్ కాబట్టి దీన్ని కరెక్ట్గా మనం తాళ్ళు వేసి కడితే అది పాదు అల్లుకొని మంచి ఫ్లవరింగ్ దాని ఆ వెజిటబుల్ కూడా వస్తాయి అన్నమాట. ఇగోండి ఇక్కడ ఏంటంటే బెండకాయలు మరి ఇగోండి 4-5 వచ్చాయి. ఈ బెండకాయలండి ఒక 4-5 వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని ఒక సాంబార్లోకి వాటిలోకి ఒక డొక్కులో వేసి దాన్ని ఎత్తిపెట్టి ఉంచుతాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీగాను నేను మొక్కల్ని పెట్టుకుంటాను. ఇంకోటి ఏంటంటే మొక్కలకి మిల్లీ బగ్స్ అలాంటివి పడుతూ ఉంటాయి. అవి వస్తున్నాయా లేవా అని కూడా చెక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్క పురుగు వచ్చింది అనుకోండి, గొంగళ పురుగు లాంటిది లేదా మిల్లీ బగ్స్, తర్వాత గాజు పురుగులాగా ఉంటాయి, అవోటండి మొక్క అంతటిని కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే నేను మరి కొద్దిగా ఇంగువ, పసుపు, గిన్నెతో ఉన్న లిక్విడ్ ఇవన్నీ కలిపేసి ఒక లిక్విడ్లా చేశానండి. అవి స్ప్రే చేస్తున్నాను అనమాట. చాలా మటుకు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన పద్ధతిలో కొన్ని మనం ఇలాంటివి మిల్లీ బగ్స్ అయ్యాడు. ఇక్కడ చూసారండి, ఇక్కడ నైజీరియా వాడు ఎంత డెడ్ బ్లాక్ ఆ కుర్రాడు, కానీ చాలా మంచోళ్ళండి. వాళ్ళు మర్యాదగా ఉంటారు, మర్యాదగా మాట్లాడతారు. మేము ఏవైనా ఇస్తే తీసుకుంటారనమాట. ఇదిగోండి ఇక్కడ కరివేపాకు చెట్టు మన రాజేశ్వరి గారు ఇచ్చారు, పెందుర్తి. మరి చక్కగా అది పెరిగి ఇంతవరకే బాగా వచ్చింది బుషీగాను. ఇగోండి ఆ గోలంతోనే వాళ్ళు ఇచ్చారనమాట. అయితే మరి అది ఎదగాలంటే కొంచెం ఆ పైన కొద్దిగా ఆ పైన విరిస్తేనండి కొంచెం బాగా గ్రో అవుతుంది అనమాట. అలాంటి చిన్న చిన్న టిప్స్ మనం నేర్చుకుంటేనండి మొక్కలు బాగా బుషీగా ఎదుగుతాయి. ఎందుకంటే అది బుషీగా రావాలంటే కరివేపాకు కొంచెం కొంచెం రెమ్మలయ్యి మనం తెంపుతూ ఉంటే ఆ పక్క నుంచి చిగురులు వచ్చి బాగా బుషీగా వస్తుందంట. ఇవి నేరేడు చెట్టు అండి, మామిడి చెట్టు, ఇవి క్రాప్ అండి. థ్యాంక్ యూ.